చెప్తుందండి రామాయణం. ఏ విధంగా ప్రతి విషయం వస్త్రధారణ దగ్గర నుంచి పలకరింపు దాకా ఇంకే విషయం, ఇవాళ ఈ రెండు వచ్చాక నీకు చెప్తున్న సందర్భాన్ని బట్టి ప్రతి విషయం కూడా ఎలా చెప్పాలో అలా చెప్తుంది. అలాగే కొత్త మనుషుల్ని మనం కలిసినప్పుడు మన గురించి క్లుప్తంగా చెప్పుకోవాలి. అహంకారం ఉండకూడదు, అసత్యం ఉండకూడదు. వానర రాజ్యానికి రాజు అయినటువంటి వాలి తమ్ముడు సుగ్రీవుడు ఉన్నాడు. ఆయన కూడా రాజే. ఆయన మంత్రుల్లో ఒకడిని నేను. మేమిక్కడ ఋష్యమూక పర్వతం మీద ఉంటున్నాము. అన్నగారి వల్ల భయపడినటువంటి సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీద ఉంటున్నాడు అని చెప్పి నమస్కరించాడు. మీరెవరో చెప్పండి. అప్పుడు రాముడు లక్ష్మణుడితో చెప్పాడు. రాముడు మితభాషి. ఆయన వాక్యెట్లా ఉండాలో కూడా రాముడు హనుమంతుడు ఇద్దరే ఆదర్శం మనకి. రాముడు మితభాషి, హితభాషి, స్మితభాషి, పూర్వాభాషి, మధుర భాషి. హితభాషి, మితభాషి తక్కువ మాట్లాడతాడు. రఘువంశ రాజులందరూ కూడా తక్కువ మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు తక్కువ అంటే, మాట్లాడిన ఒక్క వాక్యం కూడా సత్యం అయి ఉండాలి. సత్యాయ మిత భాషిణ. రఘువంశ రాజుల గురించి కాళిదాసు రఘువంశంలో చెప్తాడు. ప్రజాయే గృహమేధిన త్యాగాయ సంవృతార్థాన. ఇలాగా వాళ్ళ లక్షణాలు చెప్తాడు. ఎందుకు తక్కువ మాట్లాడతారు? మాట్లాడిన ఒక్క మాట సత్యాన్ని ప్రదీప్తం చేసేటట్టుగా మాట్లాడాలి గనక. అంతటి మితభాషి సత్యభాషి. రెండో లక్షణం, ఉన్నది ఉన్నట్టుగా తక్కువ మాట్లాడినా సత్యభాషి, సత్యం మాట్లాడతాడు. ఆ మాట్లాడేది సత్యం మాట్లాడాడు కదా అని కటువుగా ఉంటుందా? ఉండదు, ప్రియంగా ఉంటుంది. ప్రియభాషి. సత్యము ప్రియము కలిసి మాట్లాడడం అనేది చాలా కష్టమండి. రాముడికి ఒక్కడికే చెల్లింది ప్రియభాషి. ప్రియభాషితో పాటు స్మితభాషి, నవ్వుతూ మాట్లాడతాడు. చిరునవ్వు, పగలబడినవ్వు కాదు. స్మితభాషి. మధుర భాషి, తీయగా మాట్లాడతాడు. అన్నిటికీ మించండి ఈ రోజుల్లో మనం తెలుసుకోవాల్సింది పూర్వాభాషి, ముందే మాట్లాడతాడు. ఎదుటి వాళ్ళు నన్ను పలకరిస్తారా అన్న అహంకారంతో ఎదురు చూడకుండా ముందే తాను పలకరిస్తాడు. ఇది ఎంతమందిలో కనపడుతుందండి మనకి ఈ రోజుల్లో? మనం వెయిట్ చేస్తాం, వాళ్ళు నన్ను పలకరిస్తారా లేదా అని చూస్తాం. వాళ్ళు నన్ను పలకరిస్తారా లేదా అని ఎదురు చూసామంటే ఒంట్లో కొవ్వు బాగా పెరిగి ఉంది, అహంకారం విస్తరించి ఉంది. చూడకపోతే వేరే మాట, చూశాక ఎదురు చూసామంటే మాత్రం తప్పనిసరిగా అహంకారం. అహంకారం కానీ రాముడిలో లేదు గనక ముందే పలకరిస్తాట. ఈ 6 లక్షణాలు ఉన్నాయండి రాముడిలో. మాట్లాడడం ఎట్లా మాట్లాడాలంటే నేర్చుకోవాలి రాముడి. అలాంటి మితభాషి అయినటువంటి రాముడు అమితంగా మాట్లాడాడు. హనుమాన్ చూస్తూనే ఏమన్నాడంటే, ఇతడు 4 వేదాలు చదివి ధారణ చేసి వంట పట్టించుకున్నట్టు కనపడుతుంది. చదవడం వేరు, ధారణ చేయడం వేరు, వంట పట్టించుకోవడం వేరు. మనం కూడా చదువుతాం, బోర్డు పుస్తకాలు చదువుతాం, ఎన్ని గుర్తుంటాయి? ఒకవేళ గుర్తే ఉన్నాయి, గుర్తున్నా ఎంత వంట పట్టించుకుని ఆచరణలో పెడుతున్నాం? లేదు. కనుక చూడగానే ఏమనిపించింది? 4 వేదాలు చదివి వాటిని వంట పట్టించుకుంటున్నట్టుగా కనపడ్డాడు. ఆ తరువాత నవవ్యాకరణ పండితుళ్లాగా ఉన్నాడు. నవవ్యాకరణ పండితుల్లా ఉన్నాడంటే ఒక్క మాటలో వ్యాకరణ దోషం లేదు, పొల్లు మాట లేదు, అపశబ్దం లేదు, ఆ పైన తొస్సు మాట లేదు, గొంతు పీలగా లేదు, మాటలు తడబడుతూ లేవు, గట్టిగా మాట్లాడలేదు, నెమ్మదిగా మాట్లాడలేదు. ఈ రెండు మనకి సమస్య. కొంతమంది గట్టిగా అరుస్తారు, కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. కొంతమంది ఎంత నెమ్మదిగా మాట్లాడతారు అని మనం అడగాల్సి ఉంటుంది. గట్టిగా మాట్లాడలేదు, నెమ్మదిగా మాట్లాడలేదు, తొస్సు లేదు, మాట్లాడుతుంటే కొన్ని అక్షరాలు పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి, వర్ణ లోపం లేదు, గొంతు స్ఫుటంగా ఉంది. తరువాత వేగంగా మాట్లాడలేదు. ఎంత వేగంగా మాట్లాడతారంటే
ముందర చెప్పినటువంటి మాట బుర్రకెక్కించుకునే లోపల 2 వాక్యాలు ఎండిపోతాయి. అట్లా కాదు, వేగంగా మాట్లాడలేదు, నీళ్లు నములుతున్నట్టు నెమ్మది నెమ్మదిగా మాట్లాడలేదు. పైగా ఇతడు మాట్లాడుతూ ఉన్నప్పుడు శిక్ష బాగా చదువుకున్నట్టున్నాడు. శాస్త్రాల్లో ఒకటి వ్యాకరణం, శిక్ష మొదలైనవి. మాట్లాడేటప్పుడు కళ్ళల్లో గాని కనుబొమ్మల్లో గాని ఎటువంటి వికారం లేదు. లలాటం, నుదురు చిట్లించటం కూడా లేదు. సాధారణంగా మనకొక మాట ఉంది తెలుగులో, నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తారు అని. అంటే మాట వింటే బానే ఉంది, కానీ మనిషి మొహం చూస్తే మాత్రం మాట్లాడిన దానికి ముఖంలో ఉన్నటువంటి కవళికలకి చాలా తేడా ఉంటుంది. ఆ రెండు ఒకటే ఉన్నాయి. అంటే ముఖ కవళికల్లో ఎటువంటి మార్పు లేదు. మాట్లాడుతున్నప్పుడు కళ్ళు, కనుబొమ్మలు, లలాటము, ముఖ కవళికలు అన్నీ కూడా ఎట్లా ఉండాలో అట్లా ఉన్నాయే గాని కొద్దిగా కూడా వికారం లేదు. అందువల్ల శిక్ష బాగా చదువుకున్నట్టుగా తెలుస్తోంది. ఇది మన శిక్ష అంటారండి సంస్కృతంలో, మనం తెలుగులో శిక్ష అంటాము. శిక్షావల్లి అని ఉంది. ఇది ఆ తైత్రీయోపనిషత్తులో ఉండేదే కాక అసలు శిక్ష అనేది షట్శాస్త్రాల్లో ఒకటి, 6 శాస్త్రాల్లో. దాంట్లో పాండిత్యం ఉంది గనక, అంటే మాటకి ఎన్ని కలిసి రావాలండి. నోటితో మాట్లాడటమే కాదు, ముఖ కవళికలు, శరీర భంగిమలు ఇవన్నీ కూడా మాటకుండేటటువంటి భావాన్ని ప్రకటించడానికి సహకరిస్తాయి. గ్రీవం కూడా వికటంగా కదలలేదు, అంటే కదలాల్సిన తీరులోనే తప్ప మరొక రకంగా కదలలేదు అని చెప్తూ, అన్నింటికన్నా ప్రధానంగా తర్వాత చెప్తాడు, మాట హృదయం లోపల నుంచి వస్తున్నట్టుగా ఉంది. కొంతమంది మాట్లాడితే నాలుక చివరి నుంచి వచ్చినట్టు ఉంటుంది. మాట్లాడుతుంటేనే తెలిసిపోతుంది, ఆ వీళ్ళు నిజాయితీగా చెప్పట్లేదండి, ఆ లోపల ఏదో తేడా ఉంది, నోటితో అంటున్నాడు గాని కాదట. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి, హృదయం లోపల నుంచి చెప్తున్నట్టుగా ఉంది. అంటే చెప్పే మాటలో నిజాయితీ ఉందే తప్ప పొల్లుగా లేదు. ఇటువంటి వాడు మంత్రిగా ఉంటే ఆ రాజు సాధించలేనిదేముంది, దేన్నైనా సాధించగలడు. ఇటువంటి వాడు దూతగా గనక ఉన్నట్టయితే చంపటానికి వచ్చిన శత్రువు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. కనుక ఇతన్ని నమ్మి మనం మాట్లాడవచ్చు అంటాడు. ఇంతకన్నా పెద్ద ప్రమాణ పత్రం హనుమంతుడికి ఇంకోటి కావాలండి. అంటే సర్టిఫికేట్, ప్రమాణ పత్రం అంటే. ప్రశంసా పత్రం అంటే మెచ్చుకోలు, ప్రమాణ పత్రం అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పడం. వీళ్ళకి పరీక్షల్లో 60 మార్కులు వచ్చాయి, 70 మార్కులు వచ్చాయని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేది ప్రమాణ పత్రం. ప్రశంసా పత్రం అంటే మెచ్చుకోవడం. ఇది ప్రమాణ పత్రం. హనుమకి మొదటి చూపులో రాముడు ఇచ్చిన ప్రమాణ పత్రం ఇది. చిట్ట చివరి మాట ఏమన్నాడు? ఇటువంటి వాడు దూతగా గనక ఉన్నట్టయితే చంపడానికి వచ్చినటువంటి శత్రువు కూడా మిత్రుడవుతాడు అన్నాడు. అంటే ఇక్కడే హనుమంతుణ్ణి రాముడు తన దూతగా నిశ్చయం చేసుకున్నట్టు ఒక సూచన ఉందా లేదా? ఆయనండి కవి అంటే. వాళ్ళు కవి అన్న పదానికి ప్రాంతదర్శి అని అర్థం. అంటే మనలాంటి మానవులు చూడలేనటువంటి దాన్ని అంతర్నేత్రంతో దర్శించగలడు. అలా దర్శించాడు గనకనే ఇంత మాట రాముడి నోటి వెంట వాల్మీకి పలికించాడని చెప్పటం కాదు, రాముడు పలికాడన్న దాన్ని వాల్మీకి దర్శించాడు. ఎందుకంటే వాల్మీకి లేనిది ఒక అక్షరం రాయిలా. రామ కథ చెప్పేటప్పుడు ప్రతి దాన్ని ఆయన తన కంటి ముందు జరిగిన దాన్ని జరుగుతున్నట్టుగా చూస్తూ రాశాడే తప్ప రామ పట్టాభిషేకం వరకు చూసింది చూసినట్టు రాశాడు. ఉత్తర రామాయణం అంతా వాల్మీకి తన స్వకపోల కల్పితంగా రాశాడు. అంతకు ముందు స్వకపోల కల్పితం అంటే ప్రత్యేకంగా లేనిది రాశాడని కాదు, చూస్తూ రాయల. ఉపదేశం చేసింది రాయల, ఉపదేశమైంది ఇంతవరకు. కనుక హనుమంతుణ్ణి చూస్తూనే ఇంత మాట అన్నాడు. మరి వాక్పటుత్వం అని హనుమ గురించి ఒక మాట అన్నాను. వాక్పటుత్వం, ఈ మాట ఎక్కడ మళ్ళీ మనం వెనక్కి చెప్పుకుంటే ఎక్కడుంది? సూర్యుడు పుట్టిన వెంటనే బ్రహ్మగారు వరాలు ఇవ్వమన్నప్పుడు ఏం చెప్తానన్నాడు? ఈ పిల్లవాడికి చదువుకునే వయసు వచ్చినప్పుడు నేను శిష్యుడిగా స్వీకరించి మాట నేర్పరితనము, శాస్త్ర పరిజ్ఞానము నేర్పిస్తానన్నాడు. ఎంత
నేర్చుకుని ఏం లాభం అండి? ఇంత నాలెడ్జ్ ఉంది కానీ నోట్లోంచి మాట రాదే. మాట్లాడదామంటే దక్షిణ దిక్కు అనమంటే దక్షిణం అంటారే, ఏం లాభం అంత చదువు? వింటున్న వాళ్ళు లేచి వెళ్ళిపోతారు. వీళ్ళ దగ్గర జ్ఞానం ఉండొచ్చు కానీ స్ఫుటమైన వాక్కు లేకపోతే ఒకదానికొకటి మాట్లాడుతూ ఉంటే ఎక్కడ వింటారు? కనుక శాస్త్రాన్ని జీవితంలో అన్వయం చేసుకోవాలన్నా తనకున్న శాస్త్ర జ్ఞానంతో జీవితంలో విజయం సాధించాలన్నా మంచి మాట ఉండాలి. మాట లేనట్టయితే ఏమీ సాధించలేమండి. అందుకే మనకు తెలుగులో ఒక సామెత ఉంది, వాడికి నోట్లో నాలుకుందిరా ఎక్కడికి వెళ్ళినా బాగుపడతాడు, పర్వాలేదు అంటారు. నోట్లో నాలుక ఉండడం ఏమిటి? ఎవరికైనా నోట్లో నాలుక లేని వాళ్ళు ఎక్కడున్నారండి? అన్నం తినాలంటే నాలుక ఉంది కదా. అక్కడ నాలుక అంటే అర్థం ఏమిటి? మాట. టంగ్ అని అంటాం కదా, నీ మదర్ టంగ్ ఏమిటి అని అడుగుతాం. మదర్ టంగ్ అంటే మాతృభాష. టంగ్ అన్న పదానికి భాష అని అర్థం. వాడికి నోట్లో నాలిక ఉంది అంటే నాలికను ఉపయోగించి బ్రహ్మాండంగా మాట్లాడతాడు, మాట్లాడి ప్రపంచాన్ని జయించుకొస్తాడు అని. అలా మాట్లాడాలి అంటే స్ఫుటమైన వాక్కు ఉండాలి. ఎవరైనా సరేనండి ఈ లక్షణాలు కలిగినటువంటి వాక్కు ఉంటే కార్యసాధకులు కాలేరా? మనం అనుకున్నది సాధించాలి అంటే తప్పనిసరిగా ఉండవలసింది, మొట్టమొదట ఉండవలసినటువంటిది భాష.